హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో ఎవరైతే ఈ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా గ్రౌండ్ రియాలిటీ తెలీదు అనుకుంటా. వాళ్ళు కూడా ఒక రకమైన భ్రమలో బ్రతుకుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద. దాని ప్రధాన కారణం వచ్చేసి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయినా సరే ఇంతవరకు ఏ ఒక్క స్కీమ్ కూడా ఏవైతే గతంలో ప్రకటించారో ఎన్నికల ముందు ఏ ఒక్క స్కీమ్ కూడా సంపూర్ణంగా ప్రజలకు అందజేయలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు. అలాగే రైతు భరోసా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. తర్వాత కొత్త రేషన్ కార్డులు అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే ఇళ్ళ పట్టాలు లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇంకా అనేక హామీలనే ఉన్నాయి. ఏది పెళ్ళి అప్పుడు తులం బంగారం ఇస్తామన్నారు, అలాగే వచ్చేసి స్కూటర్లు ఇస్తామన్నారు. రకరకాల చాలా హామీలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. సో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి రకరకాల కారణాలనే ఉండొచ్చు. ఏది బడ్జెట్ సరిపోవట్లేదనో, లేకపోతే బడ్జెట్ మీద అంచనాలు తెలియక ఇచ్చిన హామీలను, లేకపోతే కేంద్రం నుండి సపోర్ట్ అనేది ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేము అన్న ఒక థాట్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ అనేక కారణాల వల్ల కూడా కొంత వ్యతిరేకత అయితే చాలా ఉంది పల్లెల్లో, రైతుల్లో మరీ ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి పోల్స్ అనేవి అవసరమా? సో మీ థాట్ అనేది కరెక్టే. అసలు ఈ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి లేకపోతే కాంగ్రెస్ పరిపాలనకి మద్దతు ఇస్తారు. మేము ఆల్రెడీ మొన్నే మేము రైతు భరోసా ఇచ్చాము, రుణమాఫీ చేశాం కదా, కొత్త రేషన్ల కార్డు ఇచ్చాం కదా, లేకపోతే ఈ పెన్షన్లు ఇస్తున్నాం కదా, ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా, వీళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చేస్తారు అని చెప్పేసి ఒక ఐడియాతోటి, ఒక అంచనాతోటి, ఒక నమ్మకంతో కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లోనే ఈ ఒక్క పోస్ట్ చేయడం జరిగింది. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు అని చెప్పేసి. దానికి ఆప్షన్స్ ఏ అండ్ బిగా, ఏ వచ్చేసి ఫామ్ హౌస్ పాలన, బి వచ్చేసి ప్రజల వద్దకు పాలన. ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ పార్టీ పాలన, అంటే గతంలో కేసీఆర్ గారు చేసిన పాలన ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలన ప్రజాపాలనగా మొత్తం గుర్తిస్తూ ఈ పోల్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోని పోస్ట్ పెట్టారు. ఎక్కడో వేరే ఏ మీడియా సంస్థనో లేకపోతే ఏదైనా ఒక సర్వే సంస్థ పెట్టింది కాదు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెట్టారు ఇది. దానికి అసలు మొత్తం షాకింగ్, అసలు ఆ రిజల్టే మొత్తం షాకింగ్. ఆల్మోస్ట్ 32,000 మంది ఓటింగ్ చేశారు. అంటే ఇది డిలీట్ చేయకముందు 32,000 మంది ఓటింగ్ అనేది వేస్తే అందులో 65% మంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని చెప్పేసి ఓటేశారు. ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలనే బాగుందని చెప్పేసి 65.8% మంది ఓటేశారు. ఏది? కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లోనే. మళ్ళీ జనరల్ మన అందరికీ తెలుసు, కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యేది 99.9% కాంగ్రెస్ వాళ్ళే. బయట వాళ్ళు ఎవ్వరు కూడా ఫాలో అవ్వరు, ఏదో ఒక 0.5 1% ఉండొచ్చు. అలాంటి కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లోనే కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఫామ్ హౌస్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి 65% మంది ఓటేశారంటే ఇంకేముంటుంది? మేబీ బయట వాళ్ళే వేశారనుకుందాం ఓట్ అన్నది. కానీ బయట వాళ్ళు వేసినా సరే అది తెలంగాణ ప్రజలే కదా ఓటింగ్ అనేది వేసేది, తెలంగాణ ప్రజలే కదా ఈ ఓటింగ్లో పాల్గొనేది. మరి 65% మంది తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పరిపాలన బాగుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం చెప్తున్నారంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగాలేదన్నదే కదా ఇక్కడ మీనింగ్. 65% మంది
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోనే తీర్పిచ్చారు. ఇప్పుడు ఇదే సెన్సేషనల్ అయిపోయింది. అందులోనూ ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అని పెట్టారు, ఫామ్ హౌస్ పాలన. ఇది అవసరమా అండి ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి? కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అని మీరు పెట్టుంటే ఖచ్చితంగా ఎంతో కొంత మీకు అనుకూలంగానే ఓటింగ్ అనేవి వచ్చేవి. ఈ ఫామ్ హౌస్ పాలన అని పెట్టేసరికి చాలామంది కూడా దాన్ని ఒక నెగిటివ్గా తీసుకున్నారు. అందుకనే ఇంత ఓట్ షేరింగ్ అనేది వచ్చింది. కేసీఆర్ పరిపాలన వర్సెస్ రేవంత్ రెడ్డి పరిపాలన అని పెట్టుంటే అది వేరేలా ఉండేది రిజల్ట్. బట్ ఫామ్ హౌస్ ప్రజా పరిపాలన అనేసరికి ఇక్కడ ప్రజా పరిపాలన ఎవరు చేయట్లేదు, అసలు ఇప్పుడున్న ప్రజా పరిపాలన కంటే ఫామ్ హౌస్ పరిపాలనే బెటర్ అని చెప్పేసి ఇంతమంది తీర్పిచ్చారు. 65% మంది, 65.8% అంటే ఆల్మోస్ట్ 66% మెంబర్స్ ప్రజా ఫామ్ హౌస్ పరిపాలనకే ఓటేయడం జరిగింది. ఇక దీన్ని ఉద్దేశించి ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే ఒక్కటే రచ్చ. మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికీ ప్రజలు మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి మామూలుగా ఈ ట్వీట్ని షేర్ చేయట్లే. సరే మనం చూసుకోవచ్చు, గిది ముచ్చట 1,80,000 మంది ఫాలో అయ్యే అఫీషియల్ కాంగ్రెస్ పేజీ ఒపీనియన్ పోల్ పెడితే 61% మంది కాంగ్రెస్ కార్యకర్తలే కేసీఆర్ పాలన కావాలని ఓటేశారు. చిల్లర్ బుద్ధితో దానికి ఫామ్ హౌస్ పాలన అని పేరు పెట్టారు. కేసీఆర్ పాలన అని డైరెక్ట్ పెట్టి ఉంటే 100% పోల్ అయ్యేవి. నిజంగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినట్టు కేసీఆర్ పాలన అని డైరెక్ట్ పెట్టుంటే, కేసీఆర్ పరిపాలన వర్సెస్ రేవంత్ రెడ్డి పరిపాలన అని పెట్టుంటే ఖచ్చితంగా వీళ్ళైతే కేసీఆర్ పరిపాలనకి 100% వచ్చి ఉండేది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ బట్ కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసీఆర్ పరిపాలన వర్సెస్ రేవంత్ రెడ్డి పరిపాలన అని పెట్టుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కొంత బెనిఫిట్ అనేది వచ్చి ఉండేది ప్రస్తుతం ఉన్న సినారియోలో. సో అలా కాకుండా ఫామ్ హౌస్ పరిపాలన, ప్రజా పరిపాలన అని ఇలా కంపేర్ చేయడమే తెలంగాణ ప్రజలకి నచ్చలేదేమో. సో అందుకనే ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ పరిపాలనకే 60% మంది ఓటేసారు. సో దీన్నైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయట్లేదు. ఆల్రెడీ హరీష్ రావు గారు దీని మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఫామ్ హౌస్ పరిపాలన కేసీఆర్ది కాదు, ప్యాలెస్ పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి చేస్తుంది మొత్తం ప్యాలెస్ పరిపాలన, ప్యాలెస్లో ఉండి పరిపాలిస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ హరీష్ రావు గారు కౌంటర్ అనేది ఇచ్చారు. అంటే ఇలాంటి టైంలో మరీ ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. మరి పంచాయతీ ఎన్నికల ముందు ఇలాంటి పంచాయతీ అవసరమా? కాంగ్రెస్ పేజెస్ సోషల్ మీడియాని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు ఎంతో కొంత గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అపశుభాలు పాలవదు. అది కాకుండా ఒక ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి మాకే మొత్తం ఓటింగ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు పబ్లిక్ ఒపీనియన్ అడిగితే మాత్రం ప్రస్తుతం ఉన్న సినారియోలో ఖచ్చితంగా మీకు బంగుపాటు తప్పదు. సో ఈ వీడియో అండ్ ఈ అంశం మీద ఇది వదిలేండి. ఈ అంశం మీద అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.